Hi, my dear students. Today we focus on how we use Google Classroom as a teacher and how we join or create a Google Classroom as a teacher in Telugu language. ఈరోజు మనం గూగుల్ క్లాస్ రూమ్లో ఎలా జాయిన్ అవ్వాలి, గూగుల్ క్లాస్ రూమ్లో క్లాసుని ఎలా క్రియేట్ చేయాలి, ఒక్కసారి గూగుల్ క్లాస్లోకి రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం స్టూడెంట్ తోటి కమ్యూనికేట్ అవ్వడానికి మనకి ఉన్న ఫ్యూచర్స్ ఏంటి, గూగుల్ క్లాస్ రూమ్ అనేది ఒక టీచర్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఒక స్టూడెంట్కి అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో మీ దగ్గర ఉన్న బ్రౌజర్ని ముందుగా ఓపెన్ చేయండి. ఇక్కడ నాకు గూగుల్ క్రోమ్ ఉంది, నేను గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేస్తున్నాను. ఈ గూగుల్ క్రోమ్లోని అడ్రస్ బార్లో www.google.comని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మనకు ఈ విధంగా ఒక పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజీ గూగుల్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఈ గూగుల్ పేజ్లో గూగుల్ క్లాస్ రూమ్ అని టైప్ చేయండి. గూగుల్ క్లాస్ రూమ్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని సైట్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇందులో classroom.google.com అనేది సెలెక్ట్ చేయండి. దీని మీద మీరు సింగిల్ క్లిక్ చేస్తే చాలు, మనం గూగుల్ క్లాస్ రూమ్లోకి వెళ్తాము. గూగుల్ క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయ్యే ముందు మనం ఇక్కడ లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వడానికి మనం ఆల్రెడీ మనకున్న పర్సనల్ మెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వచ్చు. అలానే ఏదైనా కంపెనీ కానీ లేకపోతే కాలేజ్ కానీ మెయిల్ ఐడి ఇస్తే ఆ మెయిల్ ఐడి పాస్వర్డ్ని యూజ్ చేసి కూడా మనం ఎంటర్ అవ్వచ్చు. సో మాకు కాలేజీకి మెయిల్ ఐడి ఉంది కాబట్టి, బిజినెస్ మెయిల్ ఐడి ఉంది కాబట్టి నేను బిజినెస్ మెయిల్ ఐడి యూజ్ చేస్తున్నాను. ఇది ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ టైప్ చేయండి. సో మన మెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా మనం గూగుల్ క్లాస్ రూమ్లోకి మనం ఎంటర్ అవుతాం. సో ఈ విధంగా కనబడింది అని అంటే ఇప్పుడు మనం గూగుల్ క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయ్యాం. సో ఇక్కడ మనకి 3 బార్లు కనిపిస్తున్నాయి చూడండి. ఈ 3 బార్లోకి వెళ్తే మన క్లాసెస్ ఏమైనా ఉన్నాయా అనేది మనం చూసుకోవడానికి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అలాగే క్యాలెండర్ కనిపిస్తుంది. అలాగే ఆర్చీవ్డ్ క్లాసెస్ అని కనిపిస్తుంది. సెట్టింగ్స్ ఉంటాయి. వీటన్నిటి గురించి మనం ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకునే ముందుగా మనం ఒక క్లాస్ రూమ్ని ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ ప్లస్ అనేది మనం ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ మన క్లాస్లో జాయిన్ అవ్వాలా, క్లాస్ క్రియేట్ చేయాలా అని కనిపిస్తుంది. మనం ఇప్పుడు యాజ్ ఏ టీచర్గా మనం మాట్లాడుతున్నాం కాబట్టి మనం క్రియేట్ క్లాస్ అనే ఆప్షన్ని నేను ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను క్లాస్ నేమ్ని నేను ఎంటర్ చేయాలి. ఓకే, నేను ఈరోజు ఫస్ట్ ఈసీఈ వాళ్ళకి నేను క్లాస్ చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను. అందుకని ఫస్ట్ ఈసీఈ ఈజ్ మై క్లాస్ అండ్ మై సెక్షన్ ఈజ్ సెక్షన్ 1 అండ్ మై సబ్జెక్ట్ ఈజ్ నెట్వర్క్ ఎనాలిసిస్ అండ్ రూమ్ నెంబర్ 1 అని ఇచ్చిన తర్వాత ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ క్రియేట్ అనే ఆప్షన్ మీద మీరు ప్రెస్ చేసినట్లయితే మనకి క్లాస్ రూమ్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా మనకి క్లాస్ రూమ్ అనేది క్రియేట్ అయింది చూడండి.
సో ఒక్కసారి మనం బ్యాక్‌కి ఇక్కడ ఏవైతే ఈ 3 బటన్స్ మెనూ బార్ ఉందో, మెనూ బార్‌ని మీరు ప్రెస్ చేసి ఇక్కడ క్లాసెస్‌లోకి వెళ్ళండి. క్లాసెస్‌లోకి వెళ్ళినట్టు చూడండి. ఇక్కడ నా క్లాస్ రూమ్ అనేది ఇలా ఓపెన్ అయింది. ఒకవేళ నేను ఇంకో 2, 3 సబ్జెక్టులు చెప్తున్నాననుకోండి, మళ్ళీ మీరు ప్లస్‌కి వెళ్ళండి. ఇక్కడ క్రియేట్ క్లాస్. సేమ్. నేను ఇప్పుడు సెకండ్ ఇయర్స్‌కి వెళ్తున్నాను. సెకండ్ ఇయర్ ట్రిపుల్ ఈ వాళ్ళకి వెళ్తున్నాను. సెకండ్ ఇయర్ ట్రిపుల్ ఈ సెక్షన్ 1. My subject is పవర్ సిస్టమ్స్. ఓకే, రూమ్ నెంబర్ ఏదో ఒకటి ఇస్తున్నాను. రూమ్ నెంబర్ 2 నేను క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేయగానే మనకు మళ్ళీ ఒక పేజీ అనేది, ఒక క్లాస్ రూమ్ అనేది క్రియేట్ అయిపోతుంది. మెనూ బార్లోకి వెళ్ళండి, మీ క్లాసెస్ ప్రెస్ చేయండి. ఇదిగోండి ఇక్కడ చూడండి. సో నేను ట్రిపుల్ఈకి ఒక సెక్షన్కి వెళ్తున్నాను, అలాగే ఈసీకి ఒక సెక్షన్కి వెళ్తున్నాను. అలా మీరు 3 సబ్జెక్టులు చెప్పేటట్టయితే 3 సబ్జెక్టులు, 4 సబ్జెక్టులు చెప్పేటట్టయితే 4 సబ్జెక్టులు మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం క్లాస్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం నేర్చుకున్నాము. క్రియేట్ చేసిన క్లాసెస్లో స్టూడెంట్స్ని ఎలా ఇన్వైట్ చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాము. సో ఆ విషయం తెలుసుకోవడానికి నేను ఫస్ట్ ఈసీఈ క్లాస్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈసీ క్లాస్ ఓపెన్ చేయగానే పైన మనకి చూడండి 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. 1 స్ట్రీమ్, 2 క్లాస్ వర్క్, 3 పీపుల్, 4 గ్రేడ్స్. ఇప్పుడు మనం వీటిది ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. ఈ స్ట్రీమ్లో మనకి ఇక్కడ ఒక కనిపిస్తుంది చూడండి, అనౌన్స్ సంథింగ్ టు యువర్ క్లాస్. అంటే ఏంటంటే ఈ బార్ని మనం యూస్ చేసి మన స్టూడెంట్స్కి ఏదైనా అనౌన్స్ చేయాలనుకున్నాం అనుకోండి, ఆ అనౌన్స్మెంట్ని మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, టుమారో వి డిక్లేర్డ్ హాలిడే. కాబట్టి నేను స్టూడెంట్స్కి రేపు హాలిడే అని చెప్పాలనుకుంటున్నాను. టుమారో ఈజ్ హాలిడే డ్యూ టు భారత్ బంద్ అని టైప్ చేసి నేను పోస్ట్ చేస్తే చూడండి, ఇలా పోస్ట్ అనేది ఇక్కడ కనబడుతుంది. ఇది ప్రతి స్టూడెంట్కి, మనం ఎవరినైతే మనం ఇన్వైట్ చేసామో, మన క్లాస్ రూమ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది కనబడుతుంది. ఓకే, సో ముందుగా మనం ఏం చేయాలంటే క్లాస్ రూమ్కి ఎంటర్ అవ్వగానే ముందు మనం స్టూడెంట్స్ని మనం ఇన్వైట్ చేయాలి. స్టూడెంట్స్ని ఇన్వైట్ చేయాలి అని అంటే మనం ఈ పీపుల్ అనే ఆప్షన్లోనికి మనం వెళ్ళాలి. పీపుల్ అనే ఆప్షన్ మనం ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ మనకి 2 కనిపిస్తున్నాయి. ఒకటి టీచర్, ఒకటి స్టూడెంట్. టీచర్స్లో ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను ఇక్కడ, అందుకని కుశల్ కుమార్ కోవెలకొండ అని కనబడి. లేదు, ఒక 2 టీచర్స్ ఉన్నారనుకోండి, ఇక్కడ మీరు ఇన్వైట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈసీ హెచ్ఓడి గారు ఇద్దరం కలిసి క్లాస్ చెప్దాం అనుకున్నాము. సో నేను ఈసీ హెచ్ఓడి గారిని ఇన్వైట్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఈసీ హెచ్ఓడి గారిని మనం ఇన్వైట్ చేయొచ్చు. అలాగే మనం స్టూడెంట్స్ని కూడా ఇన్వైట్ చేయాలి. స్టూడెంట్స్ని ఇన్వైట్ చేయడానికి మనం 3 మెథడ్లు అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ ఏంటి అని అంటే, ఇక్కడ చూడండి, స్టూడెంట్స్కి అదే సేమ్ లైన్లో ఇక్కడ మనకి ప్లస్ అనే సింబల్ కనిపిస్తుంది. ఈ ప్లస్ అనే సింబల్ కనిపించినప్పుడు ఇక్కడ మనం ఈమెయిల్ ఐడి ప్రెస్ చేస్తే ఇలా ఈమెయిల్ ఐడి ఉంది చూడండి. ఇలా ఈమెయిల్ ఐడి ఉంది. ఈ ఈమెయిల్ ఐడిని మనం క్లిక్ చేసి మనం ఇలా ఇన్వైట్ చేసాము అని అంటే స్టూడెంట్కి ఇన్వైట్ వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? స్టూడెంట్ మెయిల్స్ ఉంటాయి కదా, ఏదైతే మెయిల్ ఉందో ఆ మెయిల్కి ఆటోమేటిక్గా స్టూడెంట్కి మెయిల్ వెళ్ళిపోతుంది. మెయిల్లో నుంచి స్టూడెంట్స్ అక్కడ జాయిన్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది మెయిల్లో. ఆ మెయిల్ని ఎప్పుడైతే ఓకే చేస్తాడో, జాయిన్ అని ప్రెస్ చేస్తాడో, వెంటనే ఆటోమేటిక్గా స్టూడెంట్ అనేవాడు ఇక్కడ ఎంటర్ అయిపోతాడు. ఇప్పుడు మనం ఇన్వైట్ చేసాము, స్టూడెంట్ అనేవాడు ఇంకా జాయిన్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ మనకి ఇన్వైటెడ్ అని కనిపిస్తుంది. వన్స్ స్టూడెంట్ కనుక జాయిన్ అని ప్రెస్ చేసాడు అని అంటే ఇక్కడ ఇన్వైటెడ్ అనేది కనిపిస్తుంది. మామూలుగా ఏ రాజేష్ అని మాత్రమే కనిపిస్తుంది. దాని అర్థం ఏంటంటే స్టూడెంట్ జాయిన్ అయ్యాడు అని. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటి అని అంటే,
ఓకే. సెకండ్ మెథడ్ ఏంటి అనంటే, స్టూడెంట్ నేను డిలీట్ చేశాను. సెకండ్ మెథడ్ నేను ఇప్పుడు చూపించబోతున్నాను. సెకండ్ మెథడ్ ఏంటి అనంటే, ఇక్కడ ఇన్వైట్ అని ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇన్వైట్. ఈ ఇన్వైట్‌లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇన్వైట్ లింక్ అని ఉంటుంది. ఈ ఇన్వైట్ లింక్‌ని ఇక్కడ కాపీ చేసుకోండి. ఈ కాపీ చేసిన ఇన్వైట్ లింక్‌ని మీరు మీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ, లేకపోతే మీకు ఏవైతే గ్రూప్స్ ఉన్నాయో ఫేస్‌బుక్ కావచ్చు, లేకపోతే ఇంకేమైనా సోషల్ నెట్వర్క్స్ యూజ్ చేస్తున్నట్టు టెలిగ్రామ్ కానీ, లేకపోతే ఏమైనా గ్రూప్ మెయిల్ ఐడీస్ కానీ ఉన్నప్పుడు మీరు ఈ లింక్‌ని కనుక వాళ్ళకి పంపితే, ఆ లింక్‌ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా స్టూడెంట్స్ ఇక్కడ యాడ్ అయిపోతారు. వాళ్ళు ఒక్కసారి క్లిక్ చేయగానే సరిపోతుంది. వాళ్ళు ఆటోమేటిక్‌గా ఇక్కడ ఎంటర్ అయిపోతారు. సో దట్ ఈస్ ద సెకండ్ మెథడ్. మూడో మెథడ్ ఏంటి అనంటే, ఒక్కసారి ఇక్కడ కనుక చూసినట్లయితే మనం క్లాసెస్‌లోకి వెళ్దాము. క్లాసెస్‌లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ప్లస్ అని ఉంటుంది. ఈ ప్లస్ దగ్గర జాయిన్ క్లాస్ అని కనబడుతుంది. ఈ జాయిన్ క్లాస్‌లో ఇక్కడ క్లాస్ కోడ్ అనేది ఉంటుంది. ఈ క్లాస్ కోడ్ అనేది ఎంటర్ చేయడం వల్ల మా స్టూడెంట్స్ జాయిన్ అవ్వచ్చు. ఈ క్లాస్ కోడ్ అనేది ఒక టీచర్‌గా మనమే ఇవ్వాలి. ఈ కోడ్ ఎక్కడ ఉంటుంది అనంటే, మీరు క్లాస్ రూమ్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, పైన క్లాస్ కోడ్ అని కనిపిస్తుంది కదా! ఈ క్లాస్ కోడ్‌ని ఇక్కడ ప్రెస్ చేస్తే మనకి బిగ్ సైజ్‌లో వస్తుంది. దీన్ని కాపీ చేసి మనం స్టూడెంట్‌కి సెండ్ చేయొచ్చు. సో ఈ కోడ్‌ని ఇందాక నేను చూపించిన విధంగా మరోసారి చూపిస్తాను. మెనూ బార్‌లోకి వెళ్ళి క్లాసెస్‌లోకి వెళ్ళండి. ఇక్కడ ప్లస్ అని ఉంటుంది. ఇక్కడ జాయిన్ క్లాస్‌లోకి వెళ్ళి ఈ కోడ్‌ని కనుక ఇక్కడ ఎంటర్ చేస్తే, ఎప్పుడైతే ఎంటర్ చేస్తామో ఇక్కడ జాయిన్ అనేది వస్తుంది. ఈ జాయిన్ మనం ప్రెస్ చేయగానే ఆటోమేటిక్‌గా స్టూడెంట్ ఈ క్లాస్‌లోకి ఎంటర్ అయిపోతాడు. ఈ క్లాస్‌లోకి ఎంటర్ అయ్యింది మనకి ఇక్కడ పీపుల్‌లో ఈ స్టూడెంట్ ఆప్షన్‌లో కనిపిస్తుంది. సో మనకి 3 రకాల మెథడ్స్ ఉన్నాయి స్టూడెంట్స్‌ని ఇన్వైట్ చేయడానికి. ఫస్ట్ ఏంటంటే, ఇండివిడ్యువల్ మెయిల్స్ మనం సెండ్ చేయొచ్చు. వాళ్ళ మెయిల్స్ ద్వారా వాళ్ళు ఇక్కడ యాడ్ అవ్వడానికి ఒక మెథడ్ అనేది ఉంది. రెండోది, మనం ఇన్వైట్ చేయడానికి ఒక లింక్ ద్వారా మన స్టూడెంట్స్‌ని ఇన్వైట్ చేయొచ్చు. ఆ లింక్‌ని క్లిక్ చేయడం వల్ల ఆటోమేటిక్‌గా స్టూడెంట్స్ అనేది రావడం జరుగుతుంది. మూడోది కోడ్ అనేది స్టూడెంట్స్‌కి ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా జాయిన్ అవ్వడం ఉంటుంది. నా సజెషన్ ఏంటి అనంటే, ఇక్కడ ఫస్ట్ మన క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు ఇన్వైట్ అనేది యూజ్ చేస్తే చాలా సింపుల్‌గా స్టూడెంట్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఎవరైనా మిస్ అయిన వాళ్ళకి మాత్రం మనం కోడ్ ఇవ్వడం కానీ, లేకపోతే మెయిల్స్‌కి మనం పంపడం కానీ చేస్తే అది మనకి చాలా సులువుగా ఉంటుంది. సో ఈ విధంగా మనం స్టూడెంట్స్‌ని ఇన్వైట్ చేయాలి. సో వన్స్ స్టూడెంట్స్‌ని ఇన్వైట్ చేసిన తర్వాత మీరు ఏ అనౌన్స్‌మెంట్ చేసినా ఇక్కడ స్టూడెంట్స్‌కి అది రీచ్ అవుతుంది. స్టూడెంట్స్ దాన్ని చూసుకొని మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ ద నెంబర్ 1 కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్ బిట్వీన్ స్టూడెంట్స్ అండ్ టీచర్. తర్వాత మనం స్టూడెంట్స్‌కి ఆన్లైన్ క్లాస్ చెప్పాలి అనుకుంటున్నాం. సో ఈ ఆన్లైన్ క్లాస్ చెప్పాలి అంటే, ప్రతిసారి మనం గూగుల్ మీట్ లింక్‌ని జనరేట్ చేసి సెండ్ చేసి ఈ ప్రాసెస్ అంతా అవసరం లేదు. ఇక్కడే మనకి ప్రతి క్లాస్ రూమ్‌లో పైన మీట్ లింక్ అని ఇక్కడ కనిపిస్తుంది చూడండి. మీట్ లింక్ అనేది ఇక్కడ మీరు జనరేట్ మీట్ లింక్ అనే దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి లింక్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది ఇక్కడ విజిబుల్ టు స్టూడెంట్సా కాదా? స్టూడెంట్స్‌కి కనబడాలి అంటే మీరు ఇక్కడ వద్దు అని అంటే దీన్ని డిజేబుల్ చేయాలి. కావాలి అంటే దీన్ని ఎనేబుల్ చేయాలి. దీన్ని సేవ్ చేసినట్లయితే ఇక్కడ లింక్ అనేది ఉంటుంది. లింక్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది స్టార్టింగ్ పేజ్‌లోనే. సో స్టూడెంట్స్ ఎంటర్ అవ్వగానే స్టూడెంట్స్‌కి ఈ లింక్ అనేది డిస్ప్లే అవుతుంది. వెంటనే ఈ లింక్‌ని క్లిక్ చేయడం వల్ల ఆటోమేటిక్‌గా డైరెక్ట్‌గా మనం గూగుల్ క్లాస్ రూమ్‌లోకి ఒక టీచర్ అయినా కానీ, ఒక స్టూడెంట్ అయినా కానీ డైరెక్ట్‌గా ఇలా క్లాస్ రూమ్‌లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ వెరీ సింపుల్ మెథడ్. మనం క్లాస్ స్టార్ట్ చేయడానికి కానీ, క్లాస్ ఎండ్ చేయడానికి కానీ, ఈ లింక్ అనేది ఎప్పుడు కంటిన్యూషన్‌గా యాక్టివేషన్‌లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా నెట్వర్క్ అనాలిసిస్ ఒక రోజు 9 to 10, ఇంకో రోజు 11 to 12, ఇంకో రోజు 2 to 3 ఏ టైంకి ఉందో ఆ టైంకి టీచరు వచ్చి ఈ లింక్‌ని క్లిక్ చేస్తారు. అలాగే స్టూడెంట్స్ వచ్చి ఈ లింక్‌ని క్లిక్ చేయడం వల్ల చాలా స్పీడ్‌గా స్టూడెంట్స్ జాయిన్ అవుతారు. అలాగే టీచర్ కూడా రీచ్ అవుతాడు. సో దిస్ ఈజ్ ద అనదర్ అడ్వాంటేజ్ ఆఫ్ ది గూగుల్ క్లాస్ రూమ్. సో నెక్స్ట్ స్టూడెంట్స్‌కి మనం స్టూడెంట్స్‌ని నా క్లాస్ రూమ్‌లో స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే నా క్లాస్‌లో నాతో పాటు ఒక రిసోర్స్ పర్సన్‌ని కూడా నేను పెట్టుకున్నాను. లేదా ఒక గెస్ట్ టీచర్‌ని కూడా ఉంచాను. టీచర్ బాగా మంచిగా క్లాసులు చెప్పాము. అంతా బాగానే ఉంది. స్టూడెంట్స్‌కి అది రీచ్ అయిందా లేదా అనేది మనం తెలుసుకోవడానికి మనం
అసైన్మెంట్లు పెట్టచ్చు, క్విజెస్ పెట్టచ్చు, లేకపోతే రకరకాల క్వశ్చన్స్ అడగొచ్చు. అలాగే మన మెటీరియల్ని స్టూడెంట్స్కి షేర్ చేయడానికి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది, అదే క్లాస్ వర్క్. ఈ క్లాస్ వర్క్లో మనం అసైన్మెంట్స్ కానీ క్రియేట్ చేయొచ్చు, క్వశ్చన్స్ క్రియేట్ చేయొచ్చు, లేకపోతే ఏ టాపిక్స్ కావాలంటే ఆ టాపిక్స్ని మనం చక్కగా ఆర్గనైజ్ చేసుకొని మాడ్యూల్స్ లాగా స్టూడెంట్స్కి నోట్స్ ఇవ్వచ్చు. సో దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో క్రియేట్ ఆప్షన్లోకి వెళ్తే మనం అసైన్మెంట్ ఇవ్వాలా, క్విజ్ అసైన్మెంట్ ఇవ్వాలా, ఏం చేయాలి అనేది ఇక్కడ కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ అసైన్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఏ అసైన్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను, నెట్వర్క్ అనాలిసిస్లో ఫస్ట్ యూనిట్ మీద నేను ఒక టాపిక్ కేసీఎల్, వాట్ ఈజ్ కేసీఎల్ అనే అసైన్మెంట్ క్వశ్చన్ ఇస్తున్నాను. వాట్ ఈజ్ కేసీఎల్ అండ్ కేవీఎల్. సో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. మనం ఇన్స్ట్రక్షన్ ఖచ్చితంగా 10 లైన్స్ ఉండాలి, ఇంత ప్లగరిజం ఉండకూడదు, లేకపోతే ఇంకా ఏవైనా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వాల్సిన పని లేదు. లేదు మీరు ఒక మీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఒక వాళ్ళు మనం వాళ్ళు టైప్ చేసి యాడ్ చేయాలనుకున్నా ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం డాక్స్ కానీ, స్లైడ్స్ కానీ, షీట్స్ కానీ, ఫామ్స్ కానీ ఏవైనా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఉన్నది యాడ్ చేయొచ్చు, లేకపోతే కొత్తగా మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ నేను డాక్ని క్రియేట్ చేస్తున్నాను. ఏది రాయాలనుకుంటున్నానో అది రాసి ఇక్కడికి షేర్ చేస్తే మనకి సరిపోతుంది. సో నేను దీని గురించి డెప్త్గా వెళ్ళట్లేదు, నేను మరోసారి వీటి గురించి చెప్తాను. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను జస్ట్ ఎలాగే అసైన్మెంట్ క్వశ్చన్స్ చేయాలి, ఎలాగ మనం క్రియేట్ చేయాలని మాత్రమే నేను చెప్తున్నాను. సో ఇలా క్వశ్చన్ ఇచ్చిన తర్వాత ఓకే, ఈ క్వశ్చన్ ఎవరెవరికి వెళ్ళాలి, ఆల్ స్టూడెంట్స్కి వెళ్ళాలా, ఒక బ్రాంచ్కైనా, లేకపోతే ఇంకే బ్రాంచ్ ఉంటే ఆ బ్రాంచ్కి. ఇక్కడ మనకు 2 క్లాస్ రూమ్లు ఉన్నాయి, 2 క్లాస్ రూమ్లో ఏ క్లాస్కి వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ ఈసీ వాళ్ళకి, ఈసీలో ఉన్న అందరు స్టూడెంట్స్కి ఎన్ని పాయింట్స్కి ఎగ్జామ్ పెట్టాలనుకుంటున్నారు, 100 మార్క్స్గా 50 మార్క్స్. ఓకే, నేను ఇక్కడ 50 మార్క్స్ పెట్టాలనుకుంటున్నాను. ఏ డేట్లో కంప్లీట్ అయిపోవాలి, 1 వీక్ నేను టైం ఇస్తున్నాను, 25. అలాగే టాపిక్ ఏంటి, ఏదైనా టాపిక్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే మన టాపిక్ ఇచ్చానో వాట్ ఈస్ కేసీఎల్ అండ్ వాట్ ఈస్ కేవీఎల్. అలాగే స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ ఇవ్వాలి అంటే రూబ్రిక్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. ప్లగరిజం అనేది వద్దు, చెక్ చేయకండి. ఎందుకంటే మనం తీసుకున్న ఈ వర్షన్లో మనం ఫండమెంటల్ వర్షన్లో ఉన్నాము. ఫండమెంటల్ వర్షన్లో ఓన్లీ 7 రిపోర్ట్స్ మాత్రమే ఫ్రీగా మనకు ప్లగరిజం చెకింగ్ ఉంటుంది. 7 రిపోర్ట్స్ కనుక దాటితే మనకి ఛార్జ్ వేస్తారు. అదే మీరు ఎంటర్ప్రైజ్ మెంబర్షిప్ అయితే, లేదా స్టాండర్డ్ మెంబర్షిప్ అయినప్పుడు ఈ కౌంట్ అనేది పెరుగుతుంది. సో అది మీరు మీ ఇచ్చిన మీరు ఏదైతే వాడుతున్నారో, మనకి 3 వర్షన్స్ ఉన్నాయండి ఈ గూగుల్ వర్క్ స్పేస్లో. ఒకటి ఫండమెంటల్, రెండోది స్టాండర్డ్, మూడోది ఎంటర్ప్రైజ్. మనకి ఫండమెంటల్ అయితే ఓన్లీ 7 రిపోర్ట్స్ వరకు మాత్రమే ఫ్రీగా చేయగలం, తర్వాత కాస్ట్ పడుతుంది. స్టాండర్డ్ అయితే ఒక 10-15 ఇచ్చాడు, ఎంటర్ప్రైజ్ అయితే అన్లిమిటెడ్ ఇచ్చాడు. సో నేను ఇక్కడ ఫండమెంటల్ వాడుతున్నాను కాబట్టి నేను ప్లగరిజం దగ్గర క్లిక్ చేయట్లేదు. సో నేను ఇప్పుడు అసైన్ చేస్తున్నాను, అసైన్మెంట్ని స్టూడెంట్స్కి అసైన్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే అసైన్ చేశానో చూడండి, ఇందాక ఇక్కడ లేదు వాట్ ఈజ్ కేసీఎల్ అనేది లేదు అసైన్మెంట్లో. ఇక్కడ చూడండి, స్ట్రీమ్లోకి వెళ్ళాను, క్లాస్ ఇందాక ఇక్కడ ఏమీ కనిపించలేదు మీకు, కానీ ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది. డ్యూ డేట్ ఎంత, 25. ఈ డ్యూ డేట్ ఎంత, 25. మీరు ఈ లింక్ని కాపీ చేసి మీరు అనౌన్స్మెంట్లో కూడా మీరు ఇచ్చుకోవచ్చు. ఇక్కడ స్ట్రీమ్లోకి వెళ్ళి ఇక్కడ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చుకోవచ్చు. మీరు అనౌన్స్మెంట్ ఇచ్చి మీరు పోస్ట్ చేయగానే ఇక్కడ మీకు ఎగ్జామ్ అసైన్మెంట్ పెట్టామని చెప్పేసి లింక్ ఇక్కడ ఇచ్చానుకోండి, ఈ లింక్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీరు అసైన్మెంట్లోకి వెళ్ళిపోతారు. ఆ లింక్ క్లిక్ చేయగానే అదిగోండి, అంతే, 50 పాయింట్స్, యాడ్ కామెంట్, దట్స్ ఇట్. స్టూడెంట్ వర్క్ అనేది ఇక్కడ కనబడుతుంది. వాట్ ఈస్ ద కేసీఎల్, ఎంతమంది టర్నింగ్ చేశారు, ఎంతమంది టర్న్ ఆఫ్ చేశారు అనేది. ఓకే, అలాగే మీరు ఇక్కడ క్విజ్ పెట్టాలంటే క్విజ్ పెట్టుకోవచ్చు. క్రియేట్లోకి వెళ్ళి దిస్ ఇస్ ద క్విజ్ అసైన్మెంట్. ఈ క్విజ్ అసైన్మెంట్ అనేది
మన టైటిల్ పెట్టుకొని మనం బై యూజింగ్ ది గూగుల్ ఫామ్ని యూజ్ చేసి మనం ఈజీగా మనం క్విజ్ అనేది పెట్టుకోవచ్చు. ఆ గూగుల్ ఫామ్లో మనం ఎలా క్విజ్ పెట్టాలి ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. సో ఈ విధంగా మనం అసైన్మెంట్స్ క్రియేట్ చేయొచ్చు, క్విజ్ అసైన్మెంట్స్ చేయొచ్చు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చేయొచ్చు, లేకపోతే మన దగ్గర ఉన్న మెటీరియల్ని స్టూడెంట్స్కి పోస్ట్ చేయొచ్చు. టాపిక్ వైజ్ కూడా మనం స్టూడెంట్స్కి నోట్స్ అనేది ఇక్కడ మనం ప్రొవైడ్ చేయగలము. సో అంటే ఈ ఈ గూగుల్ ప్లాట్ఫామ్ అనేది మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఒక స్టూడెంట్కి మనం ఎంతవరకు మనం వాళ్ళకి బెనిఫిట్ చేయగలమో, ఎంతవరకు వాళ్ళని మనం షైన్ చేయాలనుకుంటున్నామో అంతవరకు మనకి చేయడానికి స్కోప్ ఉన్న ప్లాట్ఫామ్ గూగుల్ ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, మీ అందరికీ గూగుల్ క్లాస్ రూమ్ని ఎలాగా యూజ్ చేయాలి అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఒక గూగుల్ క్లాస్ రూమ్ని ఎలా క్రియేట్ చేయాలి, గూగుల్ క్లాస్ రూమ్లో ఉన్న ప్రతి ఆప్షన్ గురించి నేను మీకు చెప్పాను. అలాగే అడ్రస్ బార్లో మనకి ఇక్కడ ఒక క్యాలెండర్ అనేది ఉంటుంది. ఈ క్యాలెండర్ని యూజ్ చేసి ఏ రోజు మీకు క్లాస్ ఉందో మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ప్రతి క్లాసెస్ని ఇక్కడ సెకండరీలీ మనం ముందుగానే ఈ రోజు క్లాస్ ఉంది ఇది అనేది మనం చూసుకోవచ్చు. టు రివ్యూ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం మార్చుకోవచ్చు. మన ప్రొఫైల్ పోస్టులు ఎవరు చూడవచ్చు, సబ్మిషను లేట్గా చేసిన వాళ్ళ లిస్ట్ కావాలా, రీసబ్మిషన్స్ లిస్ట్ కావాలా. సో ప్రతిదీ మీకు ఏది టర్న్ ఆన్ అవ్వాలి, ఏది టర్న్ ఆఫ్ అవ్వాలి అనేది మీరు సెట్టింగ్స్లో చూసుకోవచ్చు. ఇది చాలా ఈజీ అండి. గూగుల్ క్లాస్ రూమ్ యూజ్ చేయడం చాలా ఈజీ. ఇది ఎవరికైతే డొమైన్ ఉంటుందో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి ఇది ఫ్రీగా దొరుకుతుంది, ఫండమెంటల్ మెంబర్షిప్ అనేది. అదే స్టాండర్డ్ మెంబర్షిప్, ఎంటర్ప్రైజ్ మెంబర్షిప్ అయితే కొంత కాస్ట్ అనేది అవుతుంది. సో ఏదేమైనా ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి ఇది మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో స్టూడెంట్స్ ఈజీగా వర్క్ చేసుకోగలరు. అలాగే టీచర్స్ కూడా ఈజీగా వారు చెప్పాలనుకుంది స్టూడెంట్స్కి కన్వే చేయడానికి యూజ్ అవుతుంది. సో మీకు ఏమైనా ఇంకా డౌట్స్ కనుక ఏమైనా ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.